అందరికీ నమస్కారం. మా స్పందన గోల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆ మరుసటి దినం, ఆ తరువాతి రోజు గ్రహ ప్రభావం గురించి తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ మరియు హైప్ చేసి సపోర్ట్ చేయండి. సరేనా? నా మాట వింటారా? మీరు బంగారం అండి, తప్పక వింటారు. వృషభ రాశి వారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఈ కలియుగంలో ఒక మహారాజులా బ్రతకడానికే మీరు పుట్టారు అన్నట్లుగా మీ దగ్గర ఒక చిన్న విషయం లేకపోవడం వల్లే ఇన్నాళ్ళు మీరు కష్టాల్లో ఉన్నట్లుగా మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. మీరు గమనించారో లేదో, మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. అవునా కాదా కామెంట్లో రాయండి. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూసారో వాళ్ళే మీకు శత్రువులుగా మారుతూ ఉన్నారు. మీరు ఎంతో ప్రేమను పంచినప్పటికీ మీకు తిరిగి వస్తుంది మాత్రం అవమానాలే. ధనం ఒక చేతితో వస్తే మరో చేతితో తెలియకుండానే వెళ్ళిపోతుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చి రావడంతోనే ఆగిపోతుంటాయి. కానీ ఇకపై అలా జరగదు. మీ జాతకంలో సంపద ద్వారాలు తెరుచుకునేటటువంటి సమయం వచ్చిందన్నమాట. చెప్పాలంటే కొన్ని రహస్యాలు అనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు సైతం మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఇకపై మీ కనుసనల్లో మెలిగేటటువంటి మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలుసా మీకు? మీ జేబు ఎప్పుడూ కూడా ధనం నిండిపోయే విధంగా ఆ డబ్బును మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఆ అద్భుతం ఏమిటి రాబోతున్న ఈ 4 రోజుల్లో? మీ ఇంట్లో జరిగేటటువంటి వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? మీ జీవితాన్ని కనుక ఒక్కసారి గమనిస్తేనండి, మీకు ఏదో ఒక మూలన సంతోషం రాబోతుంది అనేటటువంటి ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతూ వస్తుంది. అవునా కాదా కామెంట్లో రాయండి. ముఖ్యంగా ఒక ధన సమస్య అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉంది. ఒక చేతితో డబ్బు వస్తుంటే మరో చేతితో ఖర్చులు సిద్ధంగా ఎదురుచూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలుంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావడానికి ఎందుకో కానీ చాలా రకాల బ్రేకులు పడుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా లేదా ఒక మంచి పని చేద్దామన్నా అది అస్సలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక వస్తువును గనక మీ దగ్గర ఉంచుకుంటే ఇక మీ జాతకం తప్పకుండా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్ళు చల్లిన వారు అందరూ కూడా ఇప్పుడు మీ దెబ్బకు భయపడవలసిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారే రేపు మీ కనుసైగల్లో మెలిగే రోజులు వస్తాయి. అయితే ఒక చిన్న వస్తువు అని చెప్పాను. ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడూ కూడా డబ్బుతో కలకలలాడుతూ ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయం. మీకు నమ్మకం కలగడం లేదు కదా? అయితే ఒకసారి ఈ వీడియోను పూర్తిగా వివరంగా వినండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుంది అనేది తప్పకుండా తెలుసుకుంటారు. సామాన్యుల్లో ఉన్న మీరు ఒక రాజులా మారే అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు. మీ దగ్గరకు డబ్బు అనేది వెల్లువల నీళ్ళలా ప్రవహిస్తూ వస్తుంది. మీరు మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కూడా నోరెళ్ళబెట్టడం ఖాయం. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక నెరవేరేటటువంటి సమయం వచ్చేసింది. మీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు కొన్ని గ్రహ మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు మీరు అనుభవించినటువంటి కన్నీళ్ళు, కష్టాలకు ముగింపు పలకబోతుంది. భగవంతుడైనటువంటి పార్వతీదేవి చెప్పాలంటే అమ్మవారి అనుగ్రహం అనేది మీపై నిండుగా కనిపిస్తుంది. ఇక మీరు ఏడవలసినటువంటి అవసరం లేదు. కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులన్నమాట. మరి ఇంతటి మార్పు తెచ్చే ఆ ఒక్క వస్తువు ఏమిటి? అసలు అది మీ దగ్గర ఉంటే అంత ధన ప్రాప్తి మీకు ఎలా కలుగుతుంది? అలాగే రాబోయే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయేటటువంటి కొన్ని వింత సంఘటనలు ఏంటనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉందా అన్నట్లుగా మీకు ఈ 4 రోజులు కూడా చాలా రకాలుగా కొన్ని అవకాశాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, శుభవార్తలు కావచ్చు, ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతాయి. తెలియకుండానే దాన్ని ఒక వస్తువును అసలు మీ జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుంది అనేది మీ సందేహం కదా. ఇప్పుడు మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.
రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో వింతైనటువంటి అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఇది నేనేదో మాట వరుసకు చెబుతున్నది కాదు. నేను చెప్పబోయే ఈ జ్యోతిష భవిష్యవాణి గ్రహ కథలకు అనుసరించి చెబుతున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయం మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు కూడా అంటే మీ మనసుకు, మీ జీవితానికి ఏదో ఒక మూలన సెట్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ప్రతి సమాచారం కూడా గ్రహాల కదలికల మీద, గోచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక అలాగే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ విషయాలను కూడా అసలు పట్టనట్లుగా వదిలేయకండి, సరేనా? మీ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశాన్ని విడిచిపెట్టుకున్న వారు అవుతారు. అద్భుతమైనటువంటి జ్యోతిష విషయాలు పదే పదే మనకు ఎదురుపడవు. ఎవరైతే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏకాగ్రతతో చూస్తారో నిజంగా వారికి ఒక గొప్ప వరం లాంటిదే. మీ ఇంట్లో జరిగేటటువంటి చమత్కారమైనటువంటి సంఘటన మిమ్మల్ని ఒక సామాన్యుడి నుండి రాజులా మార్చేయబోతుంది. ఆ సంఘటన సాక్షాత్తు దైవ స్వరూపమే. ఆ అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంది. ఆ జాగ్రత్తలు ఏంటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు విఘ్నాలను తొలగించేటటువంటి ఆ గణపతిని ఒక్కసారి మనసు నిండా కూడా తలుచుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వృషభము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. తౌరస్ వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశిచక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశికి మూల సూత్రములు. వృషభ రాశి వారు దయదాన గుణము, క్షమాగుణము కలవారు. ఎవరైనను గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన, కళాత్మకమైన ఎటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఎటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అందమైన అలసట, ఎరుక, ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు. సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపము ఎంత త్వరగా వచ్చునో వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన మొండి పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారతారు. ఎంతటి కార్యములను సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు వీరు. వృషభ రాశి వారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయుటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము కలదు. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు, వ్యాపారాలయందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశులకు అన్న చిక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా నా కార్యక్రమమునందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్రయందు శ్రద్ధ చూపకపోవుట వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం కలదు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు. ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని మీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహ నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. శ్రమపటానికి వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాను అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు.
వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్ళకి వీలు నామాలు లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, వీరి భార్య వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఇంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖ తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది. వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి. ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యం ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు కందులు దానం ఇవ్వాలి. వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చూపించినటువంటి దయ దాక్షిణ్యం ఎక్కడా కూడా వృధా పోదు. అలాగే మీరు భగవంతునికి చేసినటువంటి సేవ కూడా ఎప్పుడూ వృధా పోదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు ఒక్కొక్కరికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. అంటే వారి జాతక ఫలితాలు పూర్తి గోచార ఫలితాలను క్షుణ్ణంగా చూసేటటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే అవర్ధం అవుతాయి. కాబట్టి కేవలం రాశిపరంగా చెప్పేటటువంటి ఈ విషయాలను మరీ మనసు లోతుగా తీసుకోకండి. ఎందుకంటే ఒకరికి సెట్ అయినట్టు ఒకరికి సెట్ అవ్వవు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అలాగే వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు కూడా ఒకేలా ఉండవు. కాబట్టి ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే ఈ రోజులను మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఏడవలసిందే. అయితే మీరు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నివి కావండి. ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా మీరు మాత్రం భగవంతుని మీద నమ్మకాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోలేదు. ఏదో ఒక రోజున ఆ పరిస్థితి మారకపోతుందా అని ఎదురు చూశారు. అంతా మంచే జరుగుతుందని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. ఇదే మీకు ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి మొదటి మెట్టయింది. అయితే మీరు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. మీరు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారో అదే సమయాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడు మీ విషయంలో సంచలమైనటువంటి నిర్ణయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దీనివల్ల మీ జీవితం ఒక్కసారిగా ఎన్నో రకాల మార్పులను మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు కూడా చాలా తక్కువేమీ కాదు. ప్రపంచాన్ని మార్చేసేటటువంటి కొన్ని ఆలోచన విధానం అనేది మీకు రెట్టింపు అయ్యే విధంగా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతం పెంచబోతున్నాడు. మీ జాతకంలో శనిదేవుడు అత్యంత బలవంతుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం మంగళగ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివల్ల మీ శత్రువుల బలం కొంచెం పెరుగుతుంది. అయితే ఈ నెల గనక శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన శత్రువులు రేపు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అయితే గుర్తుంచుకోవాలి, మీ శత్రువులు సామాన్యులు కారు. వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు. పుట్టలో దాక్కున్న పాముల సమయం
కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచే రకం గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా చేయకూడనటువంటి కొన్ని తంత్రమంత్రాలు సైతం చేయిస్తూ ఉండొచ్చు. లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయోగిస్తూ రకరకాలుగా ఏదో ఒక విధంగా వశీకరణం లాంటి ప్రయోగాలు చేయిస్తూ ఉండవచ్చు. మీరు రాత్రింబవలు గొడ్డులా కష్టపడుతున్న ఫలితం మాత్రం మీకు సున్నాగానే మిగులుతుంది. ఇన్నాళ్ళు మీకు అరిష్టాల మధ్య బ్రతకడం అలవాటైపోయింది. కానీ ఇకపై బాధల నుండి విముక్తి కలిగేటటువంటి సమాధానం అనేది భగవంతుని నుండి మీరు నేరుగా పొందబోతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే పాపం మీరు గాడిదలా కష్టపడుతున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎప్పుడూ చేతులు ఖాళీగా ఉంటాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేయిస్తున్నటువంటి తంత్రమంత్రాలు కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోవడం చూసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మీ జీవితం అంతా కూడా తలకిందులు అయిపోయినట్లుగా భావిస్తున్నారు. కష్టపడి కట్టుకున్నటువంటి సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోతుందని బాధపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తుంది మీరు భగవంతుడు అనుకుంటున్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను బాధ పెట్టుకోడు. కర్మ ఫలితాలు అని చెప్పి మీరు అనుమానపడ్డారు. కర్మ ఫలితాలు కూడా ఇంతగా వెంటాడి మరి మనిషిని కృంగతీయవు. మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగేటటువంటి సొంత మనుషులే, మీ ఆత్మీయులే మీ జీవితంలో విషాన్ని నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఆపడానికి చేతబళ్లతో కూడా, అంటే చేతబళ్ళు చేయించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని వాళ్ళే కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలోనే కొన్ని పనులు ఆగిపోతున్నాయి. మనం ఇలా ఎలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటాం చెప్పండి అని మీరు అనుకుంటారే కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేకపోతున్నారు. మీకు ఎన్నో కలలున్నాయి. మీరు కూడా కోటీశ్వర్లు అవ్వాలని, అలాగే శత్రువుల ముందు చాలా హుందాగా ఉండాలని మీరు కలలు కన్నారు. అయితే దీనికి మీకు ఒక పవర్ఫుల్ మార్గం అనేది ఉంది. శత్రువులను అసలు ఎలా గుర్తించాలి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. శత్రువుల యొక్క తంత్రమంత్రాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చెబుతాను. సాధారణంగా మీకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ఎవరినైనా కానీ తక్కువ కాలంలోనే త్వరగా నమ్మేస్తారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరు ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా మీరు మారలేదు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి ఎవరు రారు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెబుతాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతున్న ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా ఏదో రకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం, లేదా మీకు ఒక్కసారిగా విపరీతమైనటువంటి చలిగా అనిపించడం, మీరు ఏదైనా ఫంక్షన్లో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్న కనీసం పొరుగువారితో మాట్లాడుతున్న మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్నటువంటి హెచ్చరిక. మరొక సంకేతం, మీ కాళ్ళు ఎప్పుడూ బరువుగా అనిపించడం, మీ కలలో పదే పదే చిమ్మ చీకటి ఉధృతంగా ప్రవహించే నది, శ్మశాన లాంటివి కనిపిస్తుంటే గుర్తుంచుకోండి. దుష్టశక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్లే దారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. మరొక సంకేతం ఏంటంటే కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే మెదలడం, వారితో మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకి ఏదో కీడు జరుగుతుందనే అనుమానం కలగటం, ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి విషయాలే. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీకు చేతబడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే అక్కడి నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తుంటారు. అయితే భయపడిన అవసరం లేదు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? భగవంతుడే మీకు అనేక రకాల హెచ్చరికలు పంపించబోతున్నాడు. అందుకే ఈ రోజున మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. శత్రువు ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి యుద్ధం చేయడు. మీ ఫోటోనో లేదా మీ పేరునో లేదంటే మీకు సంబంధించిన వస్తువులను ఉపయోగించి లేదా ఒక విధంగా మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని బలహీనపరుస్తారనమాట. అయితే మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కొంతమంది అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడం లేదంటే ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతాయి. దాంతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం రోజుల్లో కుప్పకూలిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో
ఉందో ఆలోచించారా? ఆ శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనుక నుండి చేసే పనులే ఇవన్నీ కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కుతంత్రాలకు చాలామంది బలైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క రక్షణా కవచం, పార్వతీమాత యొక్క రక్షణా కవచం మీపై ఉండబోతుంది. చంద్రుడు, సూర్యుడు సాక్షాత్తు మన చుట్టూ ఉన్నటువంటి దైవశక్తులన్నీ కూడా ఏకమైన మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీపై ఉన్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం, దైవశక్తుల యొక్క అనుగ్రహం అలా ఉంది. మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు మీకు ముందే చెబుతుంది. మీ అంతరాత్మ గొంతుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఇక అలాగే మీరు శత్రువుల నుండి ఏ ప్రమాదం రాకూడదంటే ఒక చిన్న పని అయితే చేయండి. ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మీ మనసులో తప్పకుండా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని 11 సార్లు తప్పకుండా అనుకోండి. లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. తర్వాత చూడండి, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఇక మీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు చెప్పబోతున్నానండి. ఈ 5 రోజుల్లో మంగళకరమైనటువంటి యోగం కూడా మీ జాతకంలో ఉంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసం అయితే తప్పించారో ఆ అదృష్టం అనేది ఈ 4 రోజుల్లో మీ తలుపు తడుతుంది. అయితే మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే కలలు కన్నారో ఆ అద్భుతమైనటువంటి సమయాన్ని భగవంతుడు మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఒక మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ సొమ్ము నిలిచిపోయినా, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్న ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశాలు చాలా వెండుగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. మీ శత్రువుల ఆటలు కూడా సాగవు. వారిపై మీరే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలని చెప్పి చూస్తున్నారో, కోర్టు కేసులు వివాదాలు చిక్కుకొని సతమతమవుతున్నారో అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం చేసుకొని మీరు ఏ పనిలో చేయి పెట్టినా అది బంగారం అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకోండి. అయితే మీరు బుధవారం కానీ లేదా శనివారం రోజున ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద, అలాగే ఆవ నూనె. ఈ పరిహారం చేసే విధానం బుధవారం లేదా శనివారం సూర్యాస్తమయం అయ్యాక, అంటే చీకటి పడిన తర్వాత ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం సిద్ధం చేయండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమః శివాయ అని రాయండి. తర్వాత నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్గా తిప్పండి. తర్వాత ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా అనుకోండి, నా ఎదుగుదలని ఎవరు ఆపుతున్నారో వారి శక్తి అరికట్టండి. నాకు దైవరక్షణ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకువెళ్ళి ఏదైనా కానీ 3 దారులు కలిసే చోట చౌరస్తాలో వదిలేయండి. అక్కడ వదిలేశాక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు, అలాగే ఎవరు మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈ పరిహారం చేసినటువంటి కొన్ని రోజుల్లో మీ జీవితంలో జరిగే చమత్కారాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. మరి మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. భగవంతుని మీద నమ్మకంతో ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి. అలాగే ఇంకా చెప్పాలంటే మీకు ఈ 4 రోజుల్లో కూడా మీ ఇంటిపై, మీ కుటుంబంపై దైవ ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడి ముందు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది జేబులో ఉంటే మీరు బయటకు వెళ్లే ముందు చాలా అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. మరి ఏ వస్తువును మీరు జేబులో పెట్టుకోవాలి అనేది కనుక మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే అమ్మవారికి ఈ 4 రోజుల్లో కూడా కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారికి. అంటే దుర్గామాత కానీ, మహాలక్ష్మి అమ్మవారు కానీ, ఇలా ఎవరైనా కానీ అమ్మవారి యొక్క మూర్తికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ పూజను చక్కగా అయిపోయిన తర్వాత కుంకుమను నుదుటిన ధరించండి. అలాగే తర్వాత ఒక చిన్న తెల్ల పేపర్ను తీసుకొని ఆ కుంకుమను ఒక చిటికెడు అందులో వేసి చక్కగా మడత పెట్టేసి అది జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ యొక్క కుంకుమే, ఈ యొక్క రక్షే నన్ను బయటకు వెళ్ళేప్పుడు అలాగే లోపలికి వచ్చేప్పుడు నన్ను కాపాడాలి. నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా నాకు సక్సెస్ఫుల్గా అయ్యే విధంగా చేయ అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. ఇది
మీ జోబులో ఈ 5 రోజులు కూడా ఉంచుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి మార్పుల గురించి. మరి వ్యాపారం, ఉద్యోగపరంగా, అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి కలలన్నీ కూడా ఈ 5 రోజుల్లో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా కోపాన్ని నియంత్రించుకొని భగవంతుని యందు భక్తి శ్రద్ధలతో, పెద్దల యందు గౌరవభావంతో ఉండడం, అలాగే సాధువులకు, అలాగే ఎవరికైనా పేదవారికి మీ వంతుగా ఏదైనా సహాయాన్ని అందివ్వడం లాంటివి చేయండి. పశుపక్షాదుల పట్ల దయ, కారుణ్యాన్ని చూపించండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శుభం.